ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఆయన అందించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలను అటు రిటర్నింగ్ అధికారికి ఆయన అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, ఓవర్ టు యు. రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. 4 సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఒక్కొక్క నామినేషన్ సెట్లో 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేస్తూ కూడా ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ల గడువు ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకే ఒక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి నామినేషన్లు దాఖలు చేయడంతో గెలుపు అన్నది అనివార్యంగా పోతుంది. సో సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఇది ఎన్నికలు ఉండబోతుంది, పోలింగ్ ఉండబోతుంది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. సో ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశం నేపథ్యంలో విత్డ్రా తర్వాత ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం అంటే ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో కూడా ఇదే స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా అటు రాజ్యసభలోనూ అటు సుప్రీంకోర్టులో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు వచ్చే విధంగా గట్టి ఫైట్ ఇస్తారని కూడా అభిషేక్ మను సింఘ్వి ఆయనకు అభ్యర్థిగా సిఫార్సు చేశామని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే విభజన చట్టం 2014లో చాలా విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ గత ప్రభుత్వాలు అంటే ఎప్పుడు కూడా అడగలేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు అడగలేదు, బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఉదాహరణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఐటీఆర్ పార్కులు కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన ట్రైబల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఐటీఆర్ పార్కులు చాలా మౌలిక సదుపాయాలకు సంబంధించిన దాంట్లో కొత్త రైల్వే లైన్ కూడా ఇవ్వాలని కూడా ప్రపోజల్స్ ఉన్నాయి 2014 చట్టంలో. కానీ వాటన్నిటి కూడా విస్మరించడం జరిగింది. సో వీటితో పాటుగా నదీ జలాల అంశంపైన కూడా చాలా పీఠముడిగా ఉంది. ఒక 29 రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటికీ ఇంతవరకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఇవ్వకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా పరిగణిస్తుంది. సో కేంద్రం తక్షణం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రంగా గుర్తించి నీటి సంబంధించినటువంటి కృష్ణా నదీ జలాల్లో నీటి వాటర్ను కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తోంది. వీటన్నిటిని కూడా ఒకవైపు రాజ్యసభలోనూ వాదన వినిపిస్తూనే మరోవైపు సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన కూడా వాదన వినిపించేందుకు అభిషేక్ మను సింఘ్వి అటు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. సో రాజ్యసభలో కూడా ఉన్నట్లయితే తెలంగాణ సంబంధించినటువంటి అనేక డిమాండ్స్ కూడా డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని కూడా భావించిన నేపథ్యంలో సిఎల్పి సమావేశంలో నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు గాను వాళ్ళు సమ్మతించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీంతో పాటుగా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో చాలా బలమైన నాయకుడు ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ నుంచి కూడా బ్రిటిష్ పోరాటంలో అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఫ్యామిలీ. అంతేకాకుండా బ్రిటిష్ ఎంబసీలో కూడా వాళ్ళ ఫాదర్ పనిచేసిన సందర్భం ఉంది. సో స్వాతంత్ర సమరంలో కుటుంబం ఒకవైపు, మరోవైపు తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయనకు ముడిపడి ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ రాచరిక వ్యవస్థకు పోరాటం చేస్తున్నటువంటి గడ్డగా తెలంగాణకు ఇక్కడి నుంచి వెళ్ళి కూడా తనను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. అదేవిధంగా
గత 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఫ్యూడల్ వ్యవస్థ కూడా అనేక పోరాటాలు చేసినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కనుక ఈ ప్రాంతం నుంచి రాజ్యసభ సభ్యునిగా తనను ప్రమోట్ చేసినందుకు, తనకు అభ్యర్థిని బలపరిచినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అటు సుప్రీంకోర్టులోను అదేవిధంగా రాజ్యసభలోను కూడా మన వాదన వినిపించడానికి గట్టి నాయకుడు. ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైనటువంటి న్యాయవాదుల్లో అభిషేక్ మను సింఘ్వి కూడా ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో బలమైన నాయకులుగా ఉన్నారు. దీంతో పాటుగా రాజ్యసభ నుంచి తెలంగాణ నుంచి కనుక ప్రమోట్ చేస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసుల విషయంలో అంటే మనకు ట్రిబ్యునల్ సంబంధించినటువంటి కృష్ణా కానీ లేకపోతే గోదావరి నదీ జలాలపైన విషయాలు కూడా అటు సుప్రీంకోర్టులో కూడా మన వాదనలు వినిపించేందుకు గట్టి నాయకుడిగా ఉంటారు. అదేవిధంగా రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం బలం తక్కువ ఉన్న నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మన యొక్క వాదనను బలంగా వినిపించే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మనకు దీంట్లో ప్రధానంగా అయితే మనకు రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో చూసినట్టయితే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. 65 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది కనుక డెఫినెట్గా అనివార్యంగా అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక కాబోతున్నారు. ఈ నెల 21 తారీఖు వరకు నామినేషన్ల గడువు ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఎన్నికలు పోలింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అంటే దీనిలో ప్రాసెస్లో విత్డ్రా తర్వాత కూడా ఏదైతే నామినేషన్ల పత్రాల విత్డ్రా తర్వాత ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తీర్మానం చేసే అవకాశం అయితే కనబడుతుంది. రిటర్నింగ్ అధికారి ఉన్నటువంటి అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి మసూదర్ రెడ్డికి 4 సెట్ల సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ దాదాపు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది. సో సిఎల్పి సమావేశంలో కూడా మనం అభిషేక్ మను సింఘ్విని పేరు ఖరారు చేస్తున్నాం. ఏఐసిసి సూచించింది. అంతేకాకుండా తెలంగాణ వాదాన్ని అటు సుప్రీంకోర్టులోనూ అటు రాజ్యసభలోనూ కూడా బలంగా వినిపించే నాయకులు మనకు అవసరం ఉంటుందని కూడా భావించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా ఆమోదించడం జరిగింది. సో నిన్న ఏకగ్రీవంగా సిఎల్పి సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత ఈరోజు నామినేషన్ల పత్రాలు దాఖలు చేసేందుకు అందరూ కూడా తోడుకొని రావడం జరిగింది. సో ఒక డెమోక్రటిక్ అయితే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీ అందరూ కూడా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు గాను అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అంటే ఎమ్మెల్యే యొక్క అభిప్రాయాన్ని అన్ని కూడా స్వీకరించి అభిషేక్ మను సింఘ్విని ఎన్నికల ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అభిషేక్ మను సింఘ్వితో కూడా మొత్తం ఎమ్మెల్యేలందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా ఉన్నారు కనుక ఆయన అందరూ కూడా పరిచయాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో ఈయనైతేనే మనకు తెలంగాణ నుంచి గట్టి వాదన అటు ఢిల్లీలో వినిపించే అవకాశం ఉందని కూడా సిఎల్పి నేతలు భావించారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఇప్పటికే మనకు రాజ్యసభలో 2 స్థానాలు అంటే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా రేణుకా చౌదరి 2 ఎమ్మెల్సీ రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో ఎమ్మెల్యే కోటలోని ఒక స్థానం మాత్రం అటు ఏఐసిసి కోటలో వెళ్ళింది. అందులో భాగంగానే ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి 2 రకాలుగా ఉపయోగపడతారు. మన రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు గాను ఉపయోగపడతారని కూడా ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు అయితే పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం నిన్న సిఎల్పి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఆ నామినేషన్ల పత్రాలను కూడా దాఖలు చేయడం జరిగింది. 4 సెట్ల సంబంధించిన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ద్వారం కూడా బయటకు వచ్చి సిఎల్పి హాల్లో కూర్చుండే అవకాశం అయితే కనబడుతుంది. అభిషేక్ మను సింఘ్వి అంటే ఎమ్మెల్యేలందరూ కూడా పరిచయం చేసే కార్యక్రమం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ తెలంగాణలోని ఎమ్మెల్యే కోటలోని రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక అన్నది అనివార్యంగా కాబోతుంది. ఏకగ్రీవంగా అయ్యే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఓటు రైట్, థ్యాంక్ యూ సాదిక్.